అయితే ఈ వేదిక పైనటువంటి పెద్దలందరికీ ఒక విషయం చెబుతున్నా. రాంబాబు గారు 2012 నుండి మొన్న 2024 దాకా సత్తెనపల్లి నియోజకవర్గంలో సమన్వయకర్తగాను ఎమ్మెల్యేగాను ఒక 2.5 ఏళ్ల పాటు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రిగాను ఉన్నాడు. నేను చెప్తుంది సోత్కర్ష కాదు, లేదా ఆయన్ని పొగడాలనేటువంటి ఉద్దేశము కాదు. కానీ సత్తెనపల్లి నియోజకవర్గంలో 5 ఏళ్ల పాటు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఏ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టాలని గాని, లేదా జనసేన పార్టీ వాళ్ళని పోలీస్ స్టేషన్లకు పిలిపించి కొట్టమని గాని, లేదా ప్రత్యర్థి పార్టీల పైన పోలీసుల ప్రతాపం చూపించమని ఏ రోజు ఎప్పుడూ చెప్పినటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కాదు అంబటి రాంబాబు గారు. పైగా పల్నాటి ముఖద్వారమైనటువంటి సత్తెనపల్లిలో కొంత రాజకీయపరమైనటువంటి వైరుధ్య భావాలు కొంత శృతి మించుతున్నటువంటి సమయంలో కూడా మాలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా అంబటి రాంబాబు గారు ప్రతిసారి హెచ్చరించేవాడు. రాజకీయాల్లో ఫ్యాక్షనిజం, రౌడీజం, పోలీసుల జులం ఉండకూడదు అని చెప్పినటువంటి నాయకుడు అంబటి రాంబాబు గారు.